ఫస్ట్ ఎలిమినేషన్లో ఈవిడ ఎల్లరు 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 మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదమ్మా. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఎల్బీలోని సంజన గారిని అందరూ కూడా నామినేట్ చేస్తారు కదా, ఆవిడ అలా చెయ్యాలని చెప్పేసి స్ట్రాటజీ అయితే ఉపయోగించింది. ఆ స్ట్రాటజీ ఏంటనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా నేను డీకోడ్ చేస్తాను. కరెక్ట్గా చూడండి, మధ్యలో ఎక్కడ బోర్ కట్టినా సరే తిప్పండి, ఏం పర్లేదు. కంప్లీట్గా చూస్తే మీకు అర్థం అవుతుంది. మీరు ఎక్కడ ఈ వీడియోకి ఎక్కడ మీరు లైక్ చేయాలనిపిస్తుంది అక్కడ లైక్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి కామనర్స్ ఉన్నారు కదా, కామనర్స్ మనకి ఓనర్ హౌస్లో పంపించారు కదా, వాళ్ళని సెలబ్రిటీని సెలెక్ట్ చేసుకోమంటారు అన్నమాట. మీరు ఎవరైతే నచ్చలేదో పాయింట్లు పెట్టండి అనేది అంటారు. నామినేషన్ చేసేయండి అంటారు అన్నమాట. అందరూ ఏంటంటారు, సంజన గారు సంజన గారు సంజన గారు సంజన గారు. ఎందుకు సంజన గారు? గంట డిస్కషన్ అవుతుంది, ఓకేనా. కామనర్స్ కరెక్ట్గా గంట డిస్కషన్ చేసుకుంటారు. ఏంటంటే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మనకి వచ్చిన వెంటనే నాకు వంటొచ్చు 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 వంటొచ్చు, మీకు ఏం కావాలి? మీకు బిర్యానీ కావాలా, మీకు పునుగులు కావాలా, మీకు అది కావాలా, ఇది కావాలా, అన్నీ చేసి పెడతా, అన్నీ చేసి పెడతా. మీకు హాట్ వాటర్స్ కావాలంటే హాట్ వాటర్ కూడా మనకు పెట్టేస్తా. అన్నీ చెప్పిన తర్వాత వంట ఉండంటే వంట రాదు అని అన్నది. అందరూ కూడా ఇదే పాయింట్ అయితే మాట్లాడతారు. అంతేకాకుండా ఈమె వస్తుంటే నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తానంట మన మర్యాద మనీష్ గారికి. ఇతను ఏ పాయింట్ మీద జడ్జెస్ సెలెక్ట్ చేస్తారనేది నాకైతే అర్థం కాలేదండి. ఫస్ట్ థింగ్, ఈమెనైతే నామినేట్ చేసేస్తారు. సంజన గారిని కొద్దిగా సాలిడ్గా మీరు వస్తుంటే నాకు నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి, సో అందుకని మీరు బయటికి దొబ్బేయండి అనే సెన్స్లో మాట్లాడతారు మన మర్యాద మనీష్ గారు, ఓకేనా. రాత్రి అంతా కూడా ఇప్పుడు పడుకోదు. 3:30 వరకు చూసాను నైట్ ఎల్వి. పడుకోకుండా ఏం చేస్తుందంటే అలాగ ఆలోచించుకుంటూనే ఉంటుంది, అలాగ ఆలోచించుకుంటుంది. ఒక్క ప్రేయర్ చేసుకుంటాం. ఇమాన్యుయల్ కూడా వస్తారు, మేడం వదిలేండి మేడం ప్లీజ్ మేడం అంటే, నేను ఏం చేశాను? నేను వస్తుంటే వాళ్ళకి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎందుకు నెగిటివ్ వైబ్స్ వస్తాయి? వీళ్ళందరిలో నన్నే నోటీస్ చేశారా? వంట వచ్చని చెప్పాను, సరే రాదు, అది చిన్న కామెడీగా చెప్పాను. దాన్ని పట్టుకొని అందరూ కూడా నామినేట్ చేస్తున్నారు, ఓకే. దాని తర్వాత మనకి తనుజ కూడా వస్తాడు. తనుజ వచ్చిన తర్వాత ఆవిడ కూడా చెప్తారు. ఈవేళ నామినేషన్లో తనుజ గారు కూడా వేస్తారు సంజన గారి నామినేషన్. సో ఏంటంటే, నిన్న జరిగిన దానికి చెప్తున్నాను, బాగా ఆలోచించుకుంది ఈవిడ. ఆలోచించుకొని ఏం చేసిందంటే, మంచి మాస్టర్ ప్లాన్ వేసిందండి. బాత్రూంలో కావాలని గొడవ పెట్టుకుంది ఈవిడ. 2 ఉంటాయి కదా షాంపూలు, ఆ 2 షాంపూలు తీసుకెళ్ళి, ఇప్పుడు చిన్న బాత్రూమ్ అండి, ఓకేనా, చిన్న బాత్రూంలో 2 షాంపూలు పెడితే ఎవరికన్నా ఒళ్ళు మండిద్ది, ఎవరికైనా సరే ఒళ్ళు మండుతుంది. అది యాక్చువల్గా పెట్టరు, మనకి కొద్ది కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను నా బాత్రూమ్ చిన్నది, ఆ బాత్రూమ్ కింద స్నానం చేస్తాను కదా, స్నానం చేసే గదిలో 2 షాంపూలు పెట్టుకుంటే ఇప్పుడు నేను స్నానం చేసిందంతా కూడా దాని మీద పడతా? అది కావాలని పెట్టింది, కావాలని గొడవ పెట్టుకుంది, కావాలని మనకి లక్ష్మీపాప లంచ్ ఆ అమ్మాయితో గొడవ పెట్టుకుందండి. గొడవ పెట్టుకున్న తర్వాత ఈవిడ గజగజ వణుకుపోయి, అసలుకే లక్ష్మీపాపకి ఈవిడికి పడదు. నిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది, అది మీరు చూసే ఉంటారు. పడకుండా ఏం చేసిందంటే, మనకి ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి ఎక్కి ఏడిసేసి అక్కడ సీన్ క్రియేట్ చేసేసి, అక్కడ పవన్ కళ్యాణ్ గారితో మొత్తం అందరి దగ్గర బ్యాడ్ అయిపోయింది. మొత్తం అందరి దగ్గర బర్నీ గారి దగ్గర బ్యాడ్ అయిపోయింది, ఇమాన్యుయల్ గారి దగ్గర బ్యాడ్ అయిపోయింది, తర్వాత ప్రియా గారి దగ్గర బ్యాడ్ అయిపోయింది, దమ్ము శ్రీజ గారి దగ్గర బ్యాడ్ అయిపోయింది. మనీష్ గారు అయితే ఇక్కడ వరకు ఉంది కోపం. మర్యాద మనీష్ గారికి సంజన గారు అంటే ఎక్కడ వరకు కోపం ఉంది. తర్వాత హరీష్ గారు బ్యాడ్ అయిపోయి మొత్తం అందరి దగ్గర బ్యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నామినేషన్లోని ఈ రోజు నామినేషన్లో ఖచ్చితంగా వేసేస్తారు, ఖచ్చితంగా వేసి పడిచేస్తారు, మొత్తం అందరు కూడా వేసేస్తారు. ఇదే జరుగుతుంది కావాలంటే చూసుకోండి. ప్రోమో కూడా వచ్చింది కదా, కరెక్ట్గా చెప్తున్నాను. సంజన గారికి అందరూ వేసేస్తారు. వేసేస్తే ఏంటంటే, నిన్న జరిగిన డిస్కషన్లో అందరూ కూడా కామనర్స్ అందరూ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది సంజన, గట్టిగానే సమాధానం చెప్పింది. ఈవేళ అందరూ వేస్తారు కదా, అందరికీ కూడా గట్టిగా సమాధానం చెప్తుంది. అప్పుడు 8 వరకు అవుతుందంటే, అక్కడ అన్ని దాంట్లోనే ఏంటంటే అందరూ కూడా సంజనాకే వేసేస్తున్నారు, ఇదేంటిది ఒక్కదానికి ఇన్ని ఓట్ల అని చెప్పి అక్కడ సింపతి క్రియేట్ అవుతుంది. మీకు సింపతి క్రియేట్ అయిన మీద వచ్చింది, సింపతితో క్రియేట్ అయిన వచ్చింది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈవిడ వెళ్దాం ఎందుకు వెళ్దంటే, ఫస్ట్ రోజు సెకండ్ రోజు చూసుకుంటే 3 ప్రోమోల్లో ఈవిడే ఉన్నారు, ఈవేళ చూసుకుంటే 3 ప్రోమోల్లో ఈవిడే ఉన్నారు. ఎంత కంటెంట్ క్రియేట్ చేసింది ఈవిడ ఎలా బయటకు వెళ్ళిపోతుంది? ఈవిడ వెళ్దాం, సుమన్ శెట్టి గారు బయటకు వెళ్ళిపోతారు, పక్కాగైతే సుమన్ శెట్టి గారు బయటకు వెళ్ళిపోతారు. ఎంత కంటెంట్ క్రియేట్ చేసింది ఈవిడ ఎందుకు బయటకు వెళ్ళిపోతారు? బిగ్ బాస్ టీంకి బుర్రలేదా? మీరు ఎక్స్లో చూసుకోండి, ఎక్స్లో చూసుకున్నట్లయితే అందరూ కూడా ఈవిడికే సపోర్టు. ఎక్స్లో చూసుకోండి, ఫేస్బుక్లో చూసుకోండి, ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి, అంతమంది కలిపి ఈవిడి మీద పడిపోతున్నారు అనే ఫీల్ కనపడుతుంది. మనకి రైట్ కనిపించచ్చండి, ఇంకోటి రాంగ్ కనిపిస్తుంది కదా. ఎంతమందికి అయితే రాంగ్ కనిపిస్తుంది, ఎంతమందికి రైటే కనిపిస్తుంది. బ్రహ్మాండమైన స్ట్రాటజీ, సూపర్ స్ట్రాటజీ అమ్మ. డీకోడ్ నేను ఆలోచిస్తున్నాను ఏంట్రబ్బా అని చెప్పేసి ఆలోచిస్తుంటే నాకేంటంటే,
ఒకడు ఎవడో గెలిచాడండి. 'వెంకీ' సినిమాలోని రవితేజ గారితో దెబ్బలు తింటారు చూసారా? పేరు నాకు గుర్తు రావట్లేదు గానీ, అందరూ ఈ ఆడికే దెబ్బలాడతారన్నమాట. అందరూ కూడా ఆడికే దెబ్బలాడతారు. పేరు నాకు గుర్తు రావట్లేదు. ఫస్ట్ సీజన్‌లో. అది మన 'వెంకీ' సినిమాలోని రవితేజ గారితో దెబ్బలు తింటాడు. మాస్‌తో పెట్టుకుంటే మడత అయిపోద్దని చెప్పి. నాకు సేమ్ అదే గుర్తొచ్చింది. సేమ్ స్ట్రాటజీ. సూపరు. అందరూ కూడా ఈవిడికేసేస్తారు. భరణి గారు మొత్తం అందరూ కూడా దులిపేస్తారు. ఈవేళ ప్రోమోలో కాదు, లైవ్‌లో కూడా మనకి ద ద ఎవరబ్బా శ్రీజ గారు, దమ్ము శ్రీజ దమ్ము శ్రీజ గారు ఏమంటారంటే, నాకు దాని రావాలి అమ్మ చంపేస్తాను. ఆవిడ ఇంకా ఇంటెలిజెంట్. ఎందుకంటే ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లోని 3 వీక్స్ ఉండి వచ్చింది ఆవిడ. ఈ స్ట్రాటజీలన్నీ తెలుసు ఆవిడకి. మీకు చెప్పింది అర్థమవుతుందా? ఈ స్ట్రాటజీలన్నీ పండిపోయి వచ్చింది. సో ఇటు అందరూ వేసేస్తే సింపతి వర్కౌట్ అవుతుంది. అందరికీ జవాబు చెప్తుంది. అందరికి సాలిడ్గా చెప్తుంది ఈవిడ నిన్న చూసాం కదా నేను. అందరికీ కూడా సాలిడ్గా జవాబు చెప్తుంది. అందరూ కూడా ఏమనుకుంటారంటే, చూసారా అంతమంది సంజనా గారిని వేసేసినా సరే సంజనా గారు సాలిడ్గా నిలబడ్డారా, సూపర్గా నిలబడ్డారా, సూపర్రా అని చెప్పి ఓట్లు ఎక్కువ వేస్తారనమాట. ఫస్ట్ ఎలిమినేషన్లో ఈవిడ ఎల్లరు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదమ్మా, అది జరగదు. మీరు ఏదైతే అనుకుంటారో జరగదు భయ్యా. ఫ్రెండ్స్ ఇదండి నేను డీకోడ్ చేసింది. మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నామినేషన్ అవుతుంది. నామినేషన్ చూసిన తర్వాత నేను ఇదే రోజు అయితే అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.